మరొక 5 నిమిషాల్లో మళ్ళీ మనం ఈ కవి సమ్మేళన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. ఈ విరామంలో 1-2 ప్రకటనలు, దాంతో పాటు ఈరోజు మనకి కో స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న అనగనగా firstbell.com వారు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మనకి వారి యొక్క యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్లో కవి సంగమంతో అనుబంధంగా వారు పనిచేయాలని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పెట్టుకున్నారు. నేను ఇందాక మీకు నా పోయిటరీ చదువుతున్నప్పుడు కూడా మీకు కొంత ప్రస్తావించాను. ఏంటంటే రాబోయే హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో కవి సంగమంలో సభ్యులైన మిత్రులు వారు ఆ పుస్తకాలు పెట్టుకోవడం కోసం అనగా వారు ఒక స్టాల్ తీసుకున్నారు. వారి యొక్క మొబైల్ అప్లికేషన్ ప్రమోషన్ సందర్భంలో అదే స్టాల్లో కవి సంగమం మిత్రులంతా కూడా వారి పుస్తకాలు ప్రదర్శన చేసుకోవచ్చు, ఆ పుస్తకాల అమ్మకాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. అక్కడ ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసి మన పుస్తకాలని మనం వారికి అప్పచెప్తే వాటిని మళ్ళీ తిరిగి వాటికి సంబంధించిన లావాదేవీలు లెక్కలు మనకి తిరిగి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు చిన్న ప్రకటన. కాలిబాట ఉదయమిత్ర కవిత్వం ఆవిష్కరణ, ఉదయమిత్ర కవిత్వంతో ఒకరోజు సభ 28వ తారీఖు, డిసెంబర్ 28వ తారీఖు TNGO భవనం మహబూబ్ నగర్లో పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్ నగర్ వారు కవిమిత్రులందరూ పాల్గొవాలని ఆహ్వానిస్తున్నారు. ఇది ఎం రాఘవాచారి గారు పాలమూరు అధ్యయన వేదిక తరపున వారు ఈ ప్రకటన చేయమని అన్నారు. ఇప్పుడు నేను firstbell.com ప్రతినిధులు ముందుగా మార్టిన్ గారిని వచ్చి ఫస్ట్ బెల్ యాక్టివిటీస్ క్లుప్తంగా, కవి సంగమంతో వారి యొక్క అనుబంధం, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో కవి సంఘం మిత్రులతో కలుపుకుపోయే విషయాల గురించి మనకు తెలియజేస్తారు. మార్టిన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నిజానికి ఈ వేదిక మీద నుండి మాట్లాడటానికి ఏమాత్రం అర్హత లేనటువంటి ఒక మనిషిని నేను. పోయిటరీ పెద్దగా చదివిన వ్యక్తిని కాదు, ప్యాటర్న్ చేసినటువంటి వ్యక్తిని కూడా కాదు. కానీ ఈ మధ్య కాలంలో కవి సంఘంతో నేను కలవడం, యశస్వి గారు, యాకూబ్ గారు, కాశీరాజు, కిరణ్, విరించి, ఎస్పెషల్లీ మోహన్ తలారి, కవిత్వం అంటే కొంత ప్రేమను పెంచుకొని నేను కూడా కొద్దిగా గొప్ప చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టినవాడిని అన్నా. అది యాక్చువల్గా అసలు మా జానర్ ఏంటంటే బేసికలీ మేము ఒక సోషియల్ సైకాలజీ పాయింట్లో పనిచేస్తున్నటువంటి మనుషులు. కొద్దిమంది మిత్రులు, ఎస్పెషల్లీ శివ వెంచూరి నాతో ఇప్పుడు ఉన్నారు, తను, నేను, జయచంద్ర, బాలకృష్ణ అని 4 మిత్రులవి ఒకే టైప్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాకు చాలా ఇచ్చింది మా భూమి, మేము దానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఏం పని చేద్దామని ఆలోచించినప్పుడు మాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే పిల్లల పట్ల బాధ్యత మనకి ఎంతో ఉంది, దాన్ని నెరవేర్చాలనుకున్నాం. సో ఒక కాన్సెప్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పటి రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు హ్యాపీగా ఉన్నటువంటి ఏంటంటే అందరు కలిసి కూర్చొని టెలివిజన్ చూస్తూ అన్నం తినడం, లేదా అందరు కలిసి సినిమాకి వెళ్ళడం, అందరు కలిసి అవుటింగ్కి వెళ్ళడం. సో హ్యాపీ ఫ్యామిలీ టైంకి ఎలా ఉంది. అయితే మరిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మధురమైనటువంటి ఒక అనుభవం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు కథలు చెప్పడం. చాలా ఫ్యామిలీస్లో ఇది అంతరించిపోయినటువంటి కళ. కొద్దిమంది మాత్రం ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారనమాట. ఈ కొనసాగించలేకపోయిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, కారణాలు ఏంటి, వాళ్ళు కొనసాగించాలంటే ఏం చేయాలి, వీటన్నిటి కొంత రీసెర్చ్ చేసి మేము ఏం చేస్తామంటే ఈ కొనసాగించలేకపోయినటువంటి వాళ్ళకి కథలు తెలియదు, కారణాలు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎప్పుడు కథలు వినకపోవడం వల్ల వాళ్ళ కథలు చెప్పడం కుదరలేదు, లేదు అసలు కథలు చెప్పడం అనేది ఒక కళ కాబట్టి దాన్ని వాళ్ళు ఎప్పుడు అభ్యాసం చేయలేదు కాబట్టి కథ చెప్పడం అనేది వాళ్ళకి రాదు. ఇంకా చెప్పేది ఏంటంటే మేము బిజీ, ఇట్లా చాలా రీజన్స్ చెప్తున్నారు. సో వీళ్ళందరికీ హెల్ప్గా ఉండేటట్లు మేము అనగానేటువంటి ఒక సాఫ్ట్వేర్ మొబైల్ అప్లికేషన్ తయారు చేసాం. అన్ని ప్లాట్ఫామ్స్కి, ఆండ్రాయిడ్కి, iOSకి, అలాగే విండోస్కి. అది ఇప్పుడు మార్కెట్లో ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 4th లార్జెస్ట్ డౌన్లోడెడ్ ఇండియన్ యాప్గా మేము రికార్డ్స్లో ఉన్నాం. సో అనగానే దీని పేరు. సో ఒక స్టోరీ ఏదైనా ప్లే చేస్తారు సార్? కెన్ సంబడి ప్లే ఎ స్మాల్ స్టోరీ? We're not going to take much time, just for a